నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. సో, ఈరోజు మేము షాపింగ్‌కి అయితే వచ్చాము. అసలు షాపింగ్ ఎందుకంటే నేను సప్త శనివారం వ్రతం అయితే చేసుకుంటున్నాను కదా! ఫైనల్లీ 7th వీక్ అయితే వచ్చేసామనమాట. సో, ఈసారి నార్మల్‌గా అయితే 6 వీక్స్ నేను ఒక్కొక్క పెయిర్‌ని పిలిచి అలా పూజ చేసుకున్నాను. ఈసారి 7th వీక్ కాబట్టి 7 పెయిర్స్‌ని ఇన్వైట్ చేసి కొంచెం గ్రాండ్‌గా చేసుకుందామని అనుకుంటున్నామనమాట. అంత హడావిడి ఏం లేదు. చిన్నగానే మనకున్న దాంట్లోనే కొంచెం మంచిగా చేసుకుందామని అనుకుంటున్నాము. సో, ఈ వ్లాగ్‌లో పూజ ముందు రోజు మేము షాపింగ్ చేసినవి, అసలు పూజకి ఏమేం కావాలి అవన్నీ తీసుకున్నవి నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వ్లాగ్ చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా ఉంటుంది. ఐ హోప్ మీకైతే బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా షాపింగ్ వచ్చేసి గాంధీ సర్కిల్ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ స్ట్రీట్ మార్కెట్ అనేది కొంచెం ఫేమస్ అనమాట. నేను ఫస్ట్ టైం వచ్చాను. సో, మనకు కావాల్సినవన్నీ ఒకే దగ్గర దొరుకుతాయంటే ఇక్కడికి వచ్చాము. ముందుగా నైవేద్యం అనేది అండ్ మనం ఎక్కువ మందిని కూడా పిలుస్తున్నాం కదా! సో, ఫుడ్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందని ఫస్ట్ అయితే మేము గ్యాస్ తీసుకున్నాము. నేను ఎప్పుడు లాస్ట్ టైం మా లోకల్ ఏరియాలో దీని ప్రైస్ కనుక్కుంటే ఇప్పుడు నాకు వచ్చిన ప్రైస్ కంటే డబల్ ఉందన్నమాట. విత్ రెగ్యులేటర్ ఇచ్చారు అండ్ అంతా క్రాస్ చెక్ చేసేసి ఇఫ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే రిటర్న్ తీసుకుంటామని కూడా చెప్పారు. చాలా సార్లు నేను నా సరౌండింగ్ లోనే ₹1 ఎక్కువైనా పర్లేదు తీసుకుందామని అనుకునేదాన్ని. కానీ మనకి ఇలాంటి పనులు 1-2 ఎక్స్ట్రా ఉన్నప్పుడు కొంచెం దూరమైనా పర్లేదు, అన్నీ తీసుకొని సర్దుకొని వెళ్తేనే బెటర్. ₹1 తక్కువలో వచ్చినా మంచిగా అనిపిస్తుంది అనమాట. అనవసరంగా ఖర్చు అనేది లేదు అని అనిపిస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫ్లవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఈ పూజకి. సో, ఫేమస్ అండ్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఫ్లవర్ మార్కెట్‌కి అయితే వచ్చేసాము. ఈ మైసూర్‌లో అయితే చాలా పెద్ద ఫ్లవర్ మార్కెట్ ఇది. ఆల్మోస్ట్ అన్ని రకాల పువ్వులైతే ఇక్కడ దొరికేస్తాయి. 1-2 మేబీ మిస్ అవ్వచ్చు, కానీ ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ చేసేయొచ్చు. పువ్వులు మాత్రమే దొరుకుతాయంటే కాదు, మనకు వెజిటేబుల్స్ దొరుకుతాయి, ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి, ఇంకా చాలా రకాలు ఉంటాయి. బట్ ఎక్కువగా పువ్వులు ఉంటాయి అన్నమాట. మన సైడ్ పువ్వులు మాత్రం మూరకింత అని ఇస్తారు, కానీ ఇక్కడ మాత్రం మీటర్ వైజ్ ఇస్తారనమాట. సో, ఇక్కడ భారీగానే పువ్వులు తీసుకుంటున్నారు. మా వారు మాత్రం బంతి పూలంట తనకు కావాలంట. ఎందుకంటే తను ఏదో ప్లాన్ చేసుకున్నారంట ఇలా డెకరేట్ చేస్తానని చెప్పేసి. అందుకని దాదాపు ఒక 35 మీటర్స్ అయితే తీసుకున్నాము. నేను ఆల్రెడీ కొన్ని డెకరేషన్ కోసం అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నీ ఆన్లైన్ షాప్ చేశాను. బట్ అయినా సరే ఇవి చాలా బాగున్నాయి. ఎందుకంటే ఒరిజినల్ ఫ్లవర్స్తో ఇంకా అందంగా అలంకరించవచ్చు. ఇంకా స్వామి ఇంకా చాలా బాగా కనిపిస్తారు కదా! అందుకని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాము. ఇవన్నీ నేను చాలా జాగ్రత్తగా చూసి తీసుకుంటున్నాను. కొన్ని విడిపూలు కూడా తీసుకున్నాను. గులాబీలు, చామంతిలు, ఇంకా మనం తాంబూలానికైతే ఆకు వక్క అయితే కంపల్సరీ కదా! సో, వాటిని కూడా తీసేసుకున్నాను. ఇంకా ఫుడ్ కోసం పేపర్ ప్లేట్స్ కాకుండా అరిటాకులు బాగుంటాయని అరిటాకులు తీసుకున్నాము. ఇంకా పటానికి అటు ఇటు అరటి స్టెమ్స్ బాగుంటాయని అవి కూడా ఒక 2 తీసుకున్నాము. ఈసారి స్వామివారికి నేను పూలదండ తీసుకుందామని అనుకున్నాము. కానీ నా దగ్గర ఉన్న స్వామివారి పటం అయితే చిన్నగా ఉంది. నాకు ఆ సైజులో ఏది మాలలు దొరకలేదు. అందుకని నార్మల్గా ఉన్న పూల మాలన్ని అయితే తీసుకున్నాను. అదే మీటర్ వైజ్ ఇస్తున్నారు కదా, అవి తీసుకున్నాను. ఇంకా లాస్ట్లో అయితే చాలా ఇంపార్టెంట్ తులసి మాలనే మర్చిపోయాను. లోపలికి ఎంటర్ అవ్వగానే నాకు అది కనిపించింది. కానీ ఈ సామాన్ల మొత్తంలో అది నలిగిపోతుందేమో, దాన్ని లాస్ట్లో తీసుకుందామని అలా మర్చిపోయాను అనమాట. సో, అది ఎక్కడ మర్చిపోతాను, ఎక్కడ మిస్ అవుతాను అని చెప్పేసి అనుకున్నాను. కానీ బయటకు వచ్చేసరికల్లా మళ్ళీ అది కనిపిస్తే అది తీసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసి కూరగాయలు. ఇక్కడ చాలా ఫ్రెష్‌గా ఆకుకూరలు మాత్రమే కనిపిస్తున్నాయి. మిగతావైతే అంత ఫ్రెష్‌గా లేవు. కొత్తిమీర, కరివేపాకు మాత్రం చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. అందుకని చెప్పేసి 2 తీసుకోమన్న దగ్గర 4 తీసుకున్నాను నేను మాత్రం. ఈ మార్కెట్‌లో మనకు కావాల్సినవి కొన్ని మాత్రమే దొరికాయి. పువ్వులు, ఫ్రూట్స్, ఇంకా ఇలా ఆకుకూరలు. మిగతావి మనం లోకల్ మార్కెట్‌లో తీసుకుందాము. సో, నెక్స్ట్ వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. పూజ మాత్రం చాలా బాగా జరిగింది. మా హడావిడి, మా సంతోషం అంతా చాలా బాగుంటుంది ఆ వీడియోలో. అయితే ఇంకా మనం నెక్స్ట్ వీడియోలోనే కలుసుకుందాము. అప్పటి వరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.